హాయ్ ఫ్రెండ్స్. సమాజంలో మహిళలపై ఎప్పుడూ చిన్న చూపే ఉండేది. ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుండో అలాగే కొనసాగుతూ వస్తోంది. ఎన్నో యుగాల నుండి ఇప్పటి వరకు స్త్రీలపై పురుషుల ఆధిపత్యం కొనసాగుతూనే వస్తుంది. దీనికి తోడు ఒకప్పుడు రాజుల కాలంలో అయితే స్త్రీలకు ఎన్నో వేదనలకు గురయ్యేవారంట. వారికి ఎన్నో శిక్షలు వేసేవారు. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే అందులో ఉండే స్త్రీలకు శిక్షలు వేసేవారు. మహారాష్ట్రలో ఒకప్పుడు రాజులు అదే ఆచారాన్ని పాటించేవారు. కానీ వారు ఆ ఆచారం పేరిట శిక్షలను అమలు చేసేవారు. అవి చాలా దారుణంగా ఉండేవి. అవేమిటో ఇప్పుడు మీరు చూడండి. 10వ శతాబ్దంలో మహారాష్ట్రలో శీలాహార్ అనే రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యాన్ని పాలించే రాజు అప్పట్లో మహిళలకు తీవ్రమైన శిక్షలు వేసేవాడంట. అయితే అవి వారు చేసిన తప్పులకు విధించినవి కాదు. వారి కుటుంబ సభ్యులు చేసే తప్పులకు విధించేవంట. ఏదైనా ఒక కుటుంబంలో పురుషులు, స్త్రీలు ఎవరు తప్పు చేసినా ఆ కుటుంబంలో ఉండే స్త్రీలను గాడిదలతో రేప్ చేయించేవారంట. వారందరినీ బలవంతంగా గాడిదలతో శృంగారం చేయించేవారు. అలా శిక్ష విధించేవారంట. అయితే ఇప్పటి విషయం ఎలా తెలిసిందంటే, ముంబాయికి చెందిన హర్షద వీర్కత్ అనే యువతి పలు శాసనాలపై పీహెచ్డీ చేస్తుంది. అందులో భాగంగానే ఆమె ఇప్పటి వరకు మహారాష్ట్రలోని 10వ శతాబ్దానికి చెందిన అనేక శిలా శాసనాలను పరిశీలించింది. వాటిల్లో పైన చెప్పిన విశేషాలు ఆమెకు తెలిసాయి. ఇంకా అలా హర్షద చేసిన పరిశోధన వల్ల అప్పట్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో బయట ప్రపంచానికి తెలిసింది. అయితే సదరు శాసనాలను గదే ఘల్ అనిపించాయంట. వాటిల్లో పైభాగంగానే సూర్య చంద్రుడి చిహ్నాలు ఉండేవంట. అవి ఉంటే వారున్నంత వరకు ఈ శిక్షలు అమల్లో ఉండేవని అర్థమవుతుంది. మధ్యలో కొన్ని శాసనాలు ఉన్నాయంట. కింద గాడిదలచే అత్యాచారం చేయించబడుతున్న మహిళల బొమ్మలు క్లియర్‌గా ఉంటాయంట. కాగా ఇలాంటి శాసనాలు మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 150 వరకు బయటపడ్డాయని చెప్తున్నారు. నిజంగా అలాంటి శిక్షలు మహిళలకు వేసేవారంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ అప్పట్లో వారి పరిస్థితిని చూస్తే మాత్రం ఎప్పటికీ ఎవరికైనా జాలి వేస్తుంది కదా! మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.